భోది ప్రేక్షకులకు నమస్సులు. సహజంగా నేను పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి దూరంగా ఉంటుంటాను. నాది సెలబ్రేట్ చేయను. ఎవరైనా సెలబ్రేట్ చేసుకున్న ఆ శుభాకాంక్షలు చెప్పే ఆ అలవాటు కూడా లేదు. అలవాటు లేకపోవడానికి కారణం మర్చిపోతుంటాను. ఆ మర్చిపోవడం అనేది బయట వాళ్ళే కాదు, నా కుటుంబ సభ్యులు కూడా. మా శ్రీమతి తన పుట్టినరోజు అని చెప్తేనే తప్ప నేను ఆ రోజును గుర్తుపెట్టుకోలేని నిస్సహాయుడిని. నిస్సహాయత అంటే ఎందుకో నాకు ఆ ప్రాధాన్యత అనిపించదు. అది అవసరమా? కానీ కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా సరదా ఇస్తుంటుంది. నిజంగా అవసరమేమో అని చెప్పి అట్లాంటి సంఘటనే ఆగస్టు 12వ తారీఖున జరిగిన ఒక సందర్భాన్ని ఈ భూది ప్రేక్షకుల ద్వారా మీకు అందించే ప్రయత్నం. అక్కడ ప్రాధాన్యత పుట్టినరోజు కాదు, ఆ పుట్టినరోజు ఎక్కడ జరుపుకోవాలి అన్న ఆ ఆకాంక్ష ఉన్న ఆ రమణయ్యరాజు గారు మాకు బంధువు. ఆయన గురించి, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ అనేక మంది చీఫ్ మినిస్టర్ దగ్గర పిఏగా పనిచేయడమే కాకుండా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ గవర్నమెంట్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేయడం జరిగింది. ఆయన స్వగ్రామం కాకినాడ జిల్లా ఎండమూరు, అదే మా మేనమామల ఊరు. ఆయన మొన్న నాకు ఫోన్ చేసి రమేష్ 75వ పుట్టినరోజు ఆగస్టు 12వ తారీఖున నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అన్నారు. ఓ తప్పకుండా బావగారు, వెరీ గుడ్, అట్లాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్నాను. ఏమంటే మళ్ళీ 12వ తారీఖు నేను మర్చిపోతానేమో అని చెప్పి దానికైనా ఒక మాట చెప్పారు. రమేష్, ఈ సంవత్సరం నా పుట్టినరోజు నేను హైదరాబాద్లో చేసుకోవట్లేదు. 75 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి స్వగ్రామమైన ఎండమూరులో చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ముందు రోజు రాత్రి కాకినాడ వచ్చి 12వ తారీఖు ఉదయమే కాకినాడ నుంచి ఎండమూరు వెళ్ళి అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆ పూజా పురస్కారాలు అన్నీ చేసి అక్కడ ఉన్న వారందరికీ అన్నదానం చేసి అదే రోజు మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి వెళ్ళి ఆ ఫ్లైట్లో ఆ సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్తో మళ్ళీ వాళ్ళ విధానంలో ఆ పుట్టినరోజు చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేయాలంటే ఇక్కడ అకామిడేషన్ ఉండదు కాబట్టి 75వ పుట్టినరోజు వారి స్వగ్రామంలో చేసుకోవాలన్న అభిలాష నా హృదయాన్ని తాకింది. అది అయిన తర్వాత మళ్ళీ 12వ తారీఖు మధ్యాహ్నం నాకు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు. ఉదయం చాలా బాగా అయింది, మన వాళ్ళంతా వచ్చారు, వేద పండితుల యొక్క ఆశీస్సులో ఆ స్వగ్రామంలో ఆ 75వ జన్మదినోత్సవం జరుపుకుంటే ఒళ్ళంతా జలజరించి తిరిగిన అనుభూతులు వచ్చినాయి అన్నారు. ఆ మాటలు వింటుంటే నాకు ఆనందమైంది. అంతేకాదు వారి మేనమామల యొక్క ఊరు గొల్ల మామిడాడు దగ్గర ఉండే రాజుపాలెం గ్రామం. తిరిగి వెళ్తూ అక్కడ పుట్టాను అమ్మమ్మ గారి ఊళ్ళో కాబట్టి అక్కడ కూడా ఒకసారి వెళ్ళి అక్కడ ఆ భూమిని ముట్టుకుని అక్కడ గుళ్ళో కూడా ఒకసారి దైవ దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి వెళ్తూ రాజుపాలెం వెళ్ళి అక్కడ గుళ్ళో కూడా దర్శనం చేసుకుని అక్కడ కొంతమందిని కలిసి వెళ్ళారట. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన మరొక విషయం ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్లోనే పుడుతున్నారు తప్ప అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టట్లేదు. ఆ తరం వాళ్ళు కాబట్టి ఆ తరం వాళ్ళంతా కూడా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే పుట్టడం కాబట్టి ఆ బాండింగ్ అమ్మమ్మ గారి ఊరితోటి అలాగే నాన్నగారి యొక్క ఊరితోటి ఈ రెండింటితో ఉండే బాండింగు, ఆ బంధుత్వాలు, ఆ ఆప్యాయతలు వేరు. ఈ విధంగా మా బావగారు 75వ పుట్టినరోజు ఆయన జన్మనిచ్చిన ఎండమూరు గ్రామంలో జన్మించిన రాజుపాలెం గ్రామంలో చేసుకుంటూ ఆ మట్టి వాసనల తృప్తితో తిరిగి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులందరితో మళ్ళీ ఆ వాతావరణంలో చేసుకోవడం అనేది ఒక అనుభూతే కాకుండా ఇట్లాంటివి మనం చేసుకుంటే మళ్ళీ బంధుత్వాలు, బాంధవ్యాలు, ఆ మట్టి వాసనలు ఇవన్నీ కూడా పునరంకితమయ్యి మళ్ళీ పూర్వపు రోజులు వస్తాయేమో అనే ఆశతో ఈ వీడియోను చేస్తున్నాను. మరొక్కసారి బావగారు రమణయ్యరాజు గారికి నిండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అదే విధమైన బంధుత్వాలు, బాంధవ్యాలతో ముందుకు జీవితం సాగాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ నేను ఇక్కడ కోరేది ఏంటంటే నిజంగా ఇట్లాంటి జన్మదినాలు, పెళ్లి రోజులు చేసుకోవాలంటే పుట్టిన ఊరిని మర్చిపోకండి, ఆ మట్టి వాసన మర్చిపోకండి. ఎందుకంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు, పల్లె తల్లే వంటిది, పట్నం ప్రియురాలు వంటిది. పల్లె రమ్మంటుంది, ప్రియురాలు తెమ్మంటుంది అని. సో మన జీవనోపాధి కోసం పట్టణాలకు వెళ్ళొచ్చు, ఆ ప్రియురాలు మోజులో పడి ఆ తల్లిని మర్చిపోతే ఆ గర్భశోకం అట్లాగే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయకుండా ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తే ఆ బాంధవ్యాలు మళ్ళీ చిగురిస్తాయని చెప్పి తెలియజేస్తూ మంచి అవకాశం ఇచ్చిన మా బావగారు రమణయ్యరాజు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, అట్లాగే అనేక జన్మదిన శుభాకాంక్షలు.